మిత్రులు కూడా కోరుతా ఉన్నాం, దాంట్లో మీరు పడమాకండి కోరుతా ఉన్నాం. ఈరోజు 4 వైట్ పేపర్ రిలీజ్ చేశారు. పవర్ సంబంధించి చేశారు, సహజ వనరుల గురించి చేశారు, అమరావతి గురించి చేశారు, పోలవరం గురించి చేశారు. ఈ 4 పైన ఎక్కడైనా డిస్కషను దేని గురించి అయితే మాట్లాడితే తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూసేవారు. వీటన్నిటి గురించి మాట్లాడలేదు. రేపు రాబోయే ఆర్థిక పరిస్థితి పైన కూడా వైట్ పేపర్ రిలీజ్ అయిపోతూ ఉన్నారు. అది అసెంబ్లీలో పెట్టబోతూ ఉన్నారు. దాని గురించి వచ్చి మాట్లాడచ్చు అసెంబ్లీలో. దాని గురించి మాట్లాడకుండా ఇవన్నీ మాట్లాడితే ఎక్కడ గడిచిన 5 సంవత్సరాల నుంచి చేసిన తప్పులు బయటకు వస్తాయని వీటి నుంచి తప్పించుకోవటానికి ఈరోజు ఢిల్లీ వచ్చి ఇదొక ఫేక్ నేరేటివ్ ఒకటి క్రియేట్ చేసి తప్పుడు నెంబర్లు చెప్తూ ఇక్కడ తీసుకొచ్చి ఈ ధర్నా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది ఆ పార్టీ వాళ్ళని అడగాలి. అది నన్ను అడిగితే నేను సమాధానం. అదే నేను చెప్తా ఉన్నాను కదా, వస్తున్నారు అంటే బేసిక్గా ఇది డైవర్షన్ పాలిటిక్స్. సమస్య గురించి ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాలు జరిగిన ఇబ్బందుల గురించి మాట్లాడలేని పరిస్థితిలో ఉండటం వల్లే మాట్లాడితే ఏ విధంగా ఎటుపోతుందో అని దాని నుంచి తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చి చేస్తూ ఉన్నారు. దయచేసి మీడియా మిత్రులు కోరుతా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే చాలా క్లియర్గా ఉన్నారు, వాళ్ళకి అర్థమవుతూ ఉంది. ఫస్ట్ అసెంబ్లీ సెషన్ జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి ఏమన్నా ఇష్యూస్ ఉంటే, నిజంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ, స్టేట్ ఇష్యూ ఉంటే ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఏ ఇష్యూ ఉన్నా మీరు తీసుకురండి. ఈ వైట్ పేపర్స్ గురించి మాట్లాడతాం, పెట్టబోయే వాటి గురించి మాట్లాడతాం వైట్ పేపర్స్వి. అలాగే మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే లేవనెత్తని మీరు ప్రతి దానికి కూడా సమాధానం చెప్తాను. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా చెప్పారు. అటువంటి అవకాశం ఉన్నప్పుడు అక్కడ మాట్లాడకుండా అక్కడ నుంచి టాపిక్ మొత్తాన్ని డైవర్షన్ చేస్తూ ఇక్కడికి వచ్చి కూర్చోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మేము రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీ రిప్రజెంట్ చేస్తూ ఉంది. మా ముఖ్యమైన ఫోకస్సు కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన, దాని తర్వాతే మిగతా ఇష్యూస్ మీద పోతాం తప్పించి ఇవన్నీ